జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అల్లుడికి అమ్మాయి నచ్చింది, తనకి అభ్యంతరం లేదు. ఇంకా ఈ లేలేటదే ఉంది నా సీసా. నువ్వు తాగి వాగుతావని తెలుసులే. రేయ్, మావయ్య గురించి తప్పుడు ప్రచారం చేస్తే మర్యాదగా ఉండదు. ఆ మర్యాద లేదని చెప్తున్నావురా గణపతి. పొరపాటనేది కామనే అనుకో, కానీ కోటీశ్వరులింట్లో కాలెట్టేటప్పుడైనా అనుమానం రావాలా లేదా? మనవేటి, మన బతుకేటి అని. నీలాటోళ్ళ వాళ్ళే మేము ఇట్ అయ్యామని నీకు తెలుసు కదా. బాబాయ్ వాళ్ళని అనుకుమావయ్యా, వాళ్ళ పక్కన మాట్లాడతావేంట్రా? మీ పక్కన నించోలేక మా అంటొచ్చాడు. కన్న కొడుకే కాదని వస్తుంటే వీళ్ళు మాత్రం మారరు. అంటే ఏంటి పిన్ని, మమ్మల్ని కూడా మీ ఇంటికి రమ్మంటారా ఏంటి? ఇల్లే లేనోడిని అల్లుడిగా తెచ్చుకుందా మీ అమ్మ? చూడు గౌరీ, ఎక్కువగా మాట్లాడేవంటే తిట్టేస్తాను. ఆగండి. అసలు మీరెవరో ఎందుకొచ్చారో మాకు అర్థం కావడానికే టైం పట్టింది. పొరపాటున వారే మీరనుకున్నాం. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, గొడవ పడకండి. అట్టా చెప్పండి. పెద్ద మనిషి మాట అంటే ఎట్టా ఉండాలా? అన్నయ్య గారు, మా అబ్బాయి మీ అమ్మాయి ఇద్దరు సరిజోడవుతారు. ఉండమో వదినా, మీ తాహతకి ఇంత పెద్ద సంబంధం వస్తుందా? యారా సుబ్బు, కన్న తల్లికి ఆ ఏలిడిసిన మేనమావకి చెప్పుకోవాలి కదరా నువ్వు. అమ్మా, ఇది మన రేంజ్ కాదు. గణపతన్న ఆశపడినా అర్థం లేదు. మాట్లాడకుండా బయటికి వెళ్తే వీధిలో వాళ్ళు రాకముందే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదా నువ్వు చెప్పేది? మంచి సంబంధం వచ్చిందని సంతోషపడక వెనక్కి వెళ్ళిపోమంటావా? ఒక్క నిమిషం అమ్మా. ఆయనేమో నిన్ను వదినా అంటున్నారు, నీ చిన్న కొడుకేమో వాళ్ల పక్కనే ఉన్నాడు. ఇంతకీ నువ్వు ఏమవుతావమ్మా? అలా అడిగారు, బాగుంది. మా ఏకైక తండ్రి గారు కీర్తిశేషులు చిట్ ఫండ్ పరమేశ్వరరావు గారికి ఇద్దరం మగపిల్లలను పుట్టాం. మొదటోడు శంకర మాస్టరు. సరస్వతీదేవి తోడు నారాయణ, నేను ఆ డబ్బు తీసుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.